తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ, పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయి అన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు. ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి? మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యాం నిండిపోయిందని. స్వామి